ఈ రక్షణ వస్త్రం ఏం చేస్తుంది అంటే పాపము నుంచి, స్వార్థము నుంచి, అపరిశుద్ధత నుంచి, ధర్మశాస్త్రం నుంచి, నిత్య మరణము నుంచి, ప్రస్తుత దుష్టకాలము నుంచి, అపవాది శక్తుల నుంచి అది మనలను రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ పాత వస్త్రాలతోనే తన ఇంట్లోకి చేర్చుకోలేదు. ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ మురికి వస్త్రాలు, ఆ పాత వస్త్రాలు తీసివేసి వాటికి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించి అప్పుడు హక్కుని చేర్చుకొని తన ఇంట్లోనికి రానిచ్చాడు. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి పాత వస్త్రం, పాపపు వస్త్రం, నీచ వస్త్రం, ఏమిటి లోకపు వస్త్రాన్ని తీసివేసి యేసయ్య ఏమిస్తాడో తెలుసా? రక్షణ వస్త్రం ఇస్తాడు, నీతి వస్త్రాన్ని ఇస్తాడు, ఉల్లాస వస్త్రం ఇస్తాడు, సన్నపు నారబట్టను ఇస్తాడు. ఈ వస్త్రాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తాడంటే తన కౌగిలిలో చేర్చుకొని ఏమండి ఆయుతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు.